అందరికీ నమస్కారం. గత 4-5 రోజులుగా ఈ వైసీపీ వాళ్ళు ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లు రద్దు చేసింది అని చెప్పి విష ప్రచారం మొదలుపెట్టారు. రద్దయింది వికలాంగుల పెన్షన్లు కాదండి. అన్ని అవయవాలు బాగుండి ఫేక్ సర్టిఫికెట్లతో, దొంగ సర్టిఫికెట్లతో దొంగ పెన్షన్లు పొందుతున్న దొంగలకు మాత్రమే రద్దవుతుంది. నిజమైన అర్హులకి ఒక్కటి కూడా తీయడానికి, పెన్షన్ రద్దు చేయడానికి వీల్లేదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అసలు జరిగింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పలు జిల్లాల్లో కొన్ని వందల ఫిర్యాదులు రావటం జరిగింది. అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నారని ఫిర్యాదులు రాగా అధికారులు పరిశీలన చేయగా పలు జిల్లాల్లో కొన్ని వందల బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు బయటపడటం జరిగింది. ఉదాహరణకి కొన్ని జిల్లాల్లో 2 జిల్లాలు మనం చూద్దాం. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో చూసుకుంటే 655 మంది ఆరోగ్య పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళని పరీక్షలు చేయగా అందులో 374 మంది మాత్రమే 15,000 రూపాయల పెన్షన్లకి, అంటే బెడ్డెడ్ పెన్షన్లకి అర్హులుగా ఉన్నారు. 255 మంది 6,000 రూపాయల పెన్షన్కి అర్హులుగా ఉన్నారు. అంటే వాళ్ళు దివ్యాంగులే కానీ బెడ్డెడ్ కాదు. 40% కంటే ఎక్కువ, 85% కంటే తక్కువ ఈ మధ్యలో డిజబిలిటీ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు 6,000 రూపాయల పెన్షన్కి అర్హులుగా ఉన్నారు. పూర్తిగా అనర్హులుగా 26 మంది పూర్తిగా అనర్హులు. వాళ్ళు అసలు దివ్యాంగులు కాదు, ఒక ఫేక్ సర్టిఫికెట్తో పూర్తిగా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్ పొందుతున్నారు. ఇక వైఎస్ఆర్ జిల్లా, కడప జిల్లా చూసుకుంటే 1,326 మందిని బెడ్డెడ్ పెన్షన్ వాళ్ళని మనం చూస్తే అందులో ఏకంగా 840 మంది వాళ్ళు అసలు వికలాంగులే కాకుండా ఫేక్ సర్టిఫికేట్తో ఈరోజు ఇప్పటిదాకా పెన్షన్లు పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చూడండి. వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళీ చంద్రబాబు నాయుడు 6,000 అని, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటి ఎత్తే, ఓటెత్తన వికలాంగుడు అని చూడకుండా నా పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు. ఏం చేయాలి మామ ఇప్పుడు? చూశారు కదా, ఇతను ఈ నెలలోనే 19వ తారీఖున నాకు చెయ్యే లేదని చెప్పి చొక్కా చేతిని చూపిస్తూ చంద్రబాబు నాయుడు వికలాంగ పెన్షన్ రద్దు చేశాడని చెప్పేసి ఆయన చొక్కా చేతిని చూపిస్తూ వీడియో పెట్టాడు. మళ్ళీ 21వ తారీఖున ఒక్కరోజు తర్వాత రెండో రోజునే సేమ్ డ్రెస్ కూడా మార్చుకోకుండానే 2 చేతులతో చక్కగా డ్యాన్స్ చేస్తూ వీడియో పెట్టాడు. ఇతను వికలాంగ పెన్షన్ పొందుతున్నాడు. అంటే మరి మీరే చెప్పండి, ఇలాంటి వాళ్ళ పెన్షన్లు రద్దు చేయాలా వద్దా? ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన అర్హులకి అన్యాయం జరుగుతుందా లేదా? కాబట్టి ఇలాంటి వాళ్ళ పెన్షన్లు రద్దు చేస్తారు, నిజమైన అర్హుల పెన్షన్లు రద్దు చెయ్యరు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడనవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా సుమారు 78,000 మందికి ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించి వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫేక్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్నారు. వాళ్ళ గురించి ఫిర్యాదులు వచ్చినాయి, వాటి గురించి పరిశీలన చేయగా ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా. ఈరోజు నిజమైన అర్హులు ఎవ్వరూ కూడా కంగారు పడిన అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళని పరిశీలించే ఈ ప్రక్రియలో నిజమైన అర్హులు ఎవరికైనా కూడా అన్యాయం జరిగి పెన్షన్ ఏదైనా ఒకటి రద్దయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా మన ప్రభుత్వం మనకి కల్పించింది. మనం ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, అలాగే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వద్ద కానీ మనం అప్పీల్ చేసుకుంటే నిర్ణీత ఆసుపత్రుల్లో వాళ్ళు నిపుణుల చేత, వైద్యుల చేత పరిశీలన చేయించి, పరీక్షలు చేయించి మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ ద్వారా మన పెన్షన్ని పునరుద్ధరణ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడిన అవసరం లేదు. ఈ పరీక్షలు చేసినప్పుడు ఈ సుమారుగా మన రాష్ట్రంలో 7,86,000 మంది దివ్యాంగుల పెన్షన్దారులు ఉండగా 5,26,000 మందికి ఆల్రెడీ పరీక్షలు చేయటం జరిగింది. ఇందులో 9,887 మందికి బెడ్డెడ్ పెన్షన్ నుంచి, ఆరోగ్య పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్లోకి మార్చడం జరిగింది. అంటే వాళ్ళు పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు కాదు, అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళే 40% నుంచి 85%కి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, పూర్తిగా మంచానికి పరిమితం అయినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని 6,000 రూపాయల పెన్షన్లోకి మార్చడం జరిగింది. అలాగే 28,800 సుమారు
మంది అనర్హులుగా ఉండి కూడా పెన్షన్ పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఈ ఈ 28,000 సుమారు 29,000 మంది అనర్హులైనప్పటికీ కూడా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి 60 ఏళ్ల పైబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్లోకి వాళ్ళని మార్చడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రక్రియలో ఎవరికైనా ఒక అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా రద్దయి ఉంటే ఖచ్చితంగా అప్పీల్ చేసుకోండి, తప్పకుండా వాళ్ళ పెన్షన్ పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి ఈరోజు పెన్షన్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే పెన్షన్ గుర్తొచ్చే విధంగా పెన్షన్ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనకి ఇచ్చే అంత పెన్షన్ ఎక్కడా కూడా లేదు. ఏ రాష్ట్రంలో అయినా సరే 200 నుంచి 2,500 వరకు మాత్రమే ఉంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 4,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్, అంటే చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేసినటువంటి పెన్షన్ని జగన్మోహన్ రెడ్డికి ఒక 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 పెంచుకుంటూ మళ్ళా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ చేసి ఎరియర్స్గా ఏప్రిల్ నెల నుంచే 3,000 రూపాయలు ఎరియర్స్గా తీసుకొచ్చి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చి రెండో నెల నుంచి 4,000 రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వితంతు అక్క చెల్లెళ్లకు కానీ, అలాగే ఒంటరి మహిళలకు కానీ కూడా పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు వికలాంగులకు 6,000 రూపాయలైనా, ఆరోగ్య పింఛన్ 15,000 రూపాయలైనా కేవలం చంద్రబాబు నాయుడు గారు మన ఏపీలో మాత్రమే ఇంత పెన్షన్ ఇస్తున్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ 10 లక్షల కోట్ల అప్పుని మన నెత్తి మీద పెట్టి రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున 7 గంటలకే మన ఇంటికి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ పంపుతున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ వైసీపీ నాయకులు వికలాంగుల పెన్షన్లు రద్దయిపోతున్నాయి అని చెప్పి చేసే విష ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మకండి. ఇందాక మనం చూసినటువంటి ఈ వీడియోలో ఇలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ బోగస్ పెన్షన్లు మాత్రమే రద్దవుతాయి. ఎవరికైనా కూడా అర్హత కలిగి రద్దయి ఉంటే కనుక ఖచ్చితంగా అప్పీల్ చేసుకోండి, ఖచ్చితంగా పునరుద్ధరణ జరుగుతుంది. థ్యాంక్ యూ.